అండ్ మీరు చూస్తున్న ఈ పంట ఫిరంగిపురం నర్సరావుపేట మండలంలో ఉంది. పంటలో స్పెషాలిటీ చూసుకున్నట్టయితే మొన్న వచ్చిన మొంతా తుఫాన్ని తట్టుకొని బాగా పండిందండి పంట. బాగా పండించాం. పచ్చి అయ్యాయి ఇంతెత్తు ఇంతెత్తు ఈ నెల అవుతాయండి. 18 క్వింటాలు కూడా వచ్చిందండి మా ఎకరాలోనే. ఈ గులాబీ రంగు పురుగు వచ్చి ఎంత మందు కొట్టినా కూడా ఏ మందులు కొట్టినా ఆగట్లేదండి. ఇది అవపడుతుంది కదండి, ఇట్లా పీకాం కదా దాని కండ గిండ. ఇప్పుడు మీరు పీకినప్పుడు కూడా కాయకి కొంచెం కూడా పత్తి నిలవడకోకుండా పూర్తిగా వచ్చింది, గమనించారా? వచ్చింది, కరెక్టే నువ్వు చెప్పింది. అయితే దీని నుంచి ఏమన్నా ఎక్కువ దిగుబడి కరెక్టేనండి, పెరుగుతుందా? పెరిగిద్ది. మరి ఒక కన్ను పెరగలా. ఇప్పుడు నీ 2 కళ్ళను ఇంకో కన్ను పుట్టితే 3వ కళ్ళు అంటలా. మేము పచ్చులు వేసినా కూడా 20 రోజులు భూమిలోనే ఉంటాయి, చెడిపోతాయి అనుకున్నాం. అసలు చెడిపోవాలా, బ్రహ్మాండం మొలిచినాయి. 30 వంతు మొలిచింది. సుమారుగా ఇవి కాయలు ఎన్ని రావచ్చు? పెద్ద ఉంటాయి, ఒక 60 కాయలు, 60-70 కాయలు ఉంటాయి. ప్రజెంట్ మనతో పాటు ఈ రైతు ఉన్నారు. రైతు పేరు చూసుకున్నట్టయితే కొల్లి సుందర్ రెడ్డి. నమస్తే. అయితే ఎన్ని రోజులు అయింది ప్రజెంట్ ఈ పంట వేసి? అవుతుంది 2 నెలలు అవుతుందా? మొన్న తుఫాన్ వచ్చింది కదా, మరి ఏంటి ఎంత దెబ్బతింది? సగం దెబ్బతిందండి. అంతకుముందు ఎలా ఉండేది పంట? అంతకుముందు బాగుందండి, చేలు ఏమాగుండయి, బాగా కాపు మీద ఉన్నాయి. దూరం ఎలా పెట్టుకున్నారు? ఇది ఇప్పుడు సగం కాపు పోయిందండి. సగం కాపు వెళ్ళిపోయింది. దానికి అర్థం మీకు వచ్చే పంట నష్టం. మరి దిగుబడి తగ్గిపోతుంది కదండి. గతంలో ఎంత దిగుబడి వచ్చేది? అప్పుడు 10 కాడికి వచ్చిందండి. 15 కూడా వచ్చినాయి. 15 కూడా వచ్చింది. 17 కూడా వచ్చింది ఎకరంలోనే. అయితే ఈ దూరం ఎంత పెట్టుకుంటున్నారు? దూరం గజం అండి, ఎటు పట్టినా అటైన గజమే ఇటైన గజమే. 2 వాళ్ళలో. ఇప్పుడు ఇదిగోనండి, ఏడకి ఈ మొక్కడి గజం, మళ్ళీ ఇటు మళ్ళీ గజం, 2 వాళ్ళ వ్యవసాయం చేస్తాం. ఎన్ని విత్తనాలు పట్టినట్టు? అంటే ప్యాకెట్ల ప్రకారంగా 3 ప్యాకెట్లు. 3 ప్యాకెట్లు 10 గింజలతోటి 3 ప్యాకెట్లు పడతాయండి. అది మొలక బాగా వచ్చిందా? 30 వంతు వచ్చింది. 30 వంతు. ఏ సీడ్ పెట్టుకున్నారు తాత? బయో స్పీడు 6001. 6001 పెట్టుకున్నారు. మొలక శాతం అయితే బాగానే వచ్చింది, పర్వాలా. అయితే గతంలో మీరు వేరే పంటలు కూడా వేస్తారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి వ్యవసాయం? నేను బాగా వచ్చిన కాడి నుంచి పత్తానండి. మీకు ఊహ వచ్చిన కాడ నుంచి పత్తే. సంవత్సరంలో ఎన్ని పంటలు వేస్తూ ఉంటారు? ఒక పంటేనండి. ఈ పంట కనుక ఏదైనా తేడా పడితే, ఇప్పుడు తుఫాను కొట్టింది కదండి, ఆ ఉండయి తీసుకొని దీన్ని తీసి పక్కనేసి మొక్కజొన్న వేసుకుంటామండి. మొక్కజొన్న వేసుకుంటారు. నీళ్ళు ఎలాగా? మీరు వర్షం మీద ఆధారపడాల్సింది? నీళ్ళు అండి, ఇక్కడ నుంచి నీళ్ళే, మా బోర్ లేదు, కాలమేనండి. కాలువ నీళ్ళు వేసుకొని పత్తి పండిస్తాం. అయితే పత్తి అంటే ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు, అంటే మీరు ఎర్ర పురుగు అంటారా, ఇది ఎక్కువ ఉంటది. ఇది పంట చాలా నష్టం చేస్తుందండి. ఆట ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి అండి, అంత ముందు లేదండి. అంత ముందు 18 క్వింటాలు కూడా వచ్చిందండి మా ఎకరంలోని. 17, 15 అటు దిగుబడి 10 అటు బాగానే వచ్చిందండి. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఈ గులాబీ రంగు పురుగు వచ్చి ఎంత మందు కొట్టినా కూడా, ఏ మందులు కొట్టినా ఆగట్లేదండి. దాని వల్ల నట్టపోతున్నామండి పత్తిలో. ఇంకా వేరే ఏ పురుగులు ఉంటాయి ఇట్లా? ఇంకా అదే పురుగు అండి, మెయిన్ అదే. తదిమా పురుగులన్నీ కంట్రోల్ అవుతుంది మందు అయితే. దీన్ని బట్టి కంట్రోల్ కావట్లేదు. ఈ పంటలో ఆ కాయలో ఉంటదండి లోన. ఏడు తక్కువ అండి ఇప్పుడు. ఈసారి తక్కువ ఏడు. మరి తుఫాను మొదటిసారి కదా మీరు ఈ సీడ్ పెట్టడం? ఏడు తక్కువ అండి. మరి తుఫాన్ వచ్చింది, తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆకులు వెనక పురుగు అనేది ఒకటి వస్తుంది కదా, అంటే ఆకు రసం వచ్చిద్దండి, మందులు కొడుతుంటాం మామూలుగా వచ్చిద్ది. ఈసారి ఏమన్నా తుఫాన్ వల్ల మళ్ళీ ఎక్కువ రావడం, పంట నష్టం కావడం అట్లా? మన తెల్లదోమ వచ్చిందండి, తెల్లదోమ అయితే మందు కొట్టామండి, కంట్రోల్ అయింది, ఇప్పుడు పోయింది. ఎత్తు మామూలుగా మీరు మళ్ళీ ఈ మచ్చ తెగులు వచ్చిందండి. ఇప్పుడు ఈ మచ్చ తెగులకి మా వాడు రేపు కొట్టాలంటున్నాడు తెగులు మందు. మామూలుగా పత్తి మీరు సుమారుగా చూస్తూ ఉంటారు కదా, 10-15 సంవత్సరాల నుంచి ఎంత ఎత్తు వెళ్తుంది మామూలుగా? ఎత్తు ఎంత వెళ్తుంది మొక్క? నా ఎత్తు కూడా పెరుగుతుంది. ఏడు పెరగల, వాళ్ళు ఎక్కువ అయినాయండి. ఏడు వానల వల్లనే దెబ్బ కొట్టింది. పంట పెరగలేకపోయింది. పెరగలేకపోయినా కూడా సరే
ఏదో ఒక రకంగా కాసిందిలే, ఒక 5-6 క్వింటాల కాడికి వచ్చిద్దిలే అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ తుఫాను కొట్టి మళ్ళీ 2 క్వింటాలు పోయిందండి. ఇప్పుడు 5, 6 అనుకుంటున్నామండి. మామూలుగా అయితే 17, 18 నాకు వచ్చిన తర్వాత ఒక 7-18 క్వింటాలు కూడా అయింది ఇదే భూమిలో. నేల మంచిదిలేండి, బాగానే పండింది. ఏ పైరు వేసినా బాగానే పండింది. ఒక మొక్కకి సుమారుగా ఇవి కాయలు ఎన్ని రావచ్చు పెద్దయినా? ఉంటాయి ఒక 60 కాయలు, 60-70 కాయలు, 60-70 కాయలు ఉంటాయి. పత్తి తూకం ఎట్లా బాగా వస్తా ఉంది? ఇది తూకం ఇంకా చూడలేదు కదండి, ఇప్పుడు తీస్తున్నాం కదా. ఇంకా ఇంతవరకు ఒకసారి కూడా కోయలేదు? లేదండి, గుళ్ళకి తీసినా ఆపడతలేదుగా. ఆపడతలేదు నీకు ఎక్కడ ఇంత మడికి మొదలు పెట్టాల. జనం కొద్దిగా టైట్గా ఉండారు. పత్తి తీసేవాళ్ళు అంతా ఒకసారి మొదలు పెట్టారు కదా, పొలం అంతా కొద్దిగా టైట్ అయ్యారు జనం. అయితే 4 రోజులు అవి తీద్దాంలే. అట్లయితే మీరు అట్లా నిలబెట్టినప్పుడు ఈ పత్తి రాలిపోవడము, చెడిపోవడం, నల్లగా అయిపోవడం అంటే? లేదండి, కాదు, ఏం జరగదు. ఏదైనా వాన గురిస్తే కొద్దిగా తేడా వచ్చింది, కానీ ఒక రకమైన దళ్ళు పడిపోతే ఏం కాదు, బాగానే ఉంటది. మరీ ఏదైనా ముసురు పడితే అప్పుడు కథ మొలక రావటం, కథ కాట దక్కటం, బేలు పత్తి. అది ఎంత అనుకుంటున్నారు అయితే ఈసారి? ఏంది దీంట్లో పంట? ఈ ఏడు ఒక 6-7 కాడికి అనుకుంటున్నామండి. మరి ఎక్కడ అమ్ముతున్నారు పంట మీరు ఇప్పుడు? యార్డ్కి ఎత్తుతాం. రేట్ ఏమన్నా? సీసీ రేట్ ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా ఇప్పుడు ప్రకటించారండి, ఇంకా గవర్నమెంట్ ప్రకటించారు కదా. ఆ రేటు ప్రకారమే 8,000 అంటున్నారండి గవర్నమెంట్ రేటు. మరి ఆడికి పోయిన తర్వాత 10 రూపాయలు పెరగొచ్చు, తగ్గొచ్చు, పత్తిని బట్టి. పత్తి సరుకు బాగుంది అనుకో, అదే బాగుంది అంటే బాగుంటే 8 దాకా వేస్తారు. దేన్ని చూసి చెప్తారు అది ఇది అవపడుతుంది కదండి, మన ఇట్లా పీకాం కదా, దాని కండ గిండ. ఇప్పుడు మీరు పీకినప్పుడు కూడా కాయకి కొంచెం కూడా పత్తి నిలబడకోకుండా పూర్తిగా వచ్చింది, గమనించారా? వచ్చింది. ఇంతకు ముందులో కొన్ని కాయలు అతుక్కుపోయాయి, తెగులు వచ్చి ఆ తెగులు వల్ల కొంత ఇరక్కపోయి పాలింది. పూర్తిగా వచ్చింది చూసా, గబక్కన రాదు. కరెక్టే నువ్వు చెప్పింది. ఇగో కొన్ని ఎట్లా ఉన్నాయి అనుకోండి. ఇగో ఓకే, ఇది ఇట్లాంటి పత్తి బాగలేదండి. ఎర్ర పురుగు ఇది వస్తే ఇంకా పత్తి అనేది పత్తి ఇదిగో ఎట్నే పత్తి అండి. కొనరా ఇలాంటి పత్తి? ఇందులో అంటే కొనరు, పీకేటప్పుడు పీకరు. ఇది తక్కువ రేటు కొంటారు, తక్కువ అడుగుతారు. అది ఇదిగో అంతా ఇదే సైజ్ అనుకోండి, ఇట్లా మొత్తం మంచి రేటు కొంటారు. అంటే పత్తి పంట బాగుంది అంటే తెల్లగా రంగు మారకోకుండా ఉండాలండి, ఉంటే పంట బాగుంటే దానికి ఎక్కువ రేటు దొరుకుతుంది అన్నట్టు. రేటు బాగుంటది, కూలోళ్ళకి కూడా బరా బిగుతారు. సాధారణంగా పత్తి అనేది మీరు ఇంతకు ముందు చేసినప్పటి నుంచి ఎన్ని రోజులు టైం పట్టేది పత్తి పంట అయిపోయేది మొదల నుంచి? ఇక్కడ నుంచి ఒక నెల అయిపోద్ది అండి పత్తి. అలా కాదు, పత్తి నాటిన దగ్గర నుంచి మామూలుగా పంట ఎన్ని రోజులు పడుతుంది అయిపోయేసరికి? అయిపోయి తలకే పట్టిద్దండి 4 నెలలు. 4 నెలలు పట్టింది. ఈ పంట ఏమన్నా కొంచెం ముందుగానే రావడం అట్లా ఏమన్నా గమనించారంటే మామూలుగా దీని లక్షణం చూసుకున్నట్టయితే వర్షాల ప్రకారం అండి. వర్షం ముందాడు పడింది అనుకోండి, కాకపోతే ముందాడేస్తాం, ముందాడు పంట వచ్చింది. లే వర్షాలు వెనకడుగు వేసింది, ఈ ఏడు వెనకడుగు వేసినాయి. మేము బెట్టలోనే విత్తనాలు వేసాం, పొసులోనే. వాన లేకుండా పొసులో వాన కురిసిద్ది లేని ధైర్యం మేము వేసాం. 20 రోజుల దాకా వాన లేదు. అప్పుడు 20 మొలిచేతలకే నెల పట్టిందండి, వాన కురిసి మళ్ళీ మొలిచేతలకే. అప్పుడు టైం పోయిందిగా. సాధారణంగా ఈ పాటికి చాలా మడి పత్తి లెక్క ప్రకారం అయితే అయిపోయేది, వేయటానికి ముందాడి అయిపోయేది. అయిపోతా ఉంది. ఒక నెల 2 నెలల పైన లేట్ చేసినారు. లేట్ చేసినప్పటికీ వాతావరణం మారడం వల్ల పంట మొలకెత్తడం ఇలాంటి సమస్య ఏం రాలేదు. మేము పొచ్చులు వేసినా కూడా 20 రోజులు భూమిలోనే ఉన్నాయి, చెడిపోతాయి అనుకున్నాం. అసలు చెడిపోవాలా, బ్రహ్మాండం మొలిచినాయి. 30 మొలిచినాయి.
మామూలుగా అయితే ఇలా భూమిలో ఉండిపోతే కుళ్ళిపోయి అట్లా అది ఏం జట జరిగింది అంటే అది అటు ఇటు కానీ వాన పడితే పుట్టిపోతాయి. అటు ఇటు కానీ వాన పడలా, పడేది ఒక్కసారి పడింది. పడటం వల్ల మొలక శాతం బాగానే వచ్చింది. అది అయితే ఇదే భూమిలో మీరు సుమారు ఎంత పంట తీసింటారు? ఎక్కువ అంటే ఎప్పుడు ఎంత పంట తీసింటారు? ఎక్కువ 18-17 క్వింటాలు తీసి అది 4-5 సంవత్సరాల వెనకమాలండి వెనక్కి. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల దిగుబడి రావట్లేదండి. అప్పుడు ఈ సమస్య లేకోకుండా తట్టక పుట్టక దానికి వస్తున్నాం అట్ట నట్టబడకుండా. పత్తి అయితే మీకు లాభాలు కనిపిస్తున్నాయి పత్తిలో? రకంగా పర్వాలేదండి, అంతగా రావట్లేదండి పొలం. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి పంటలో అంత దిగుబడి రావట్లేదండి మాకు. కూలోళ్ళకి, ఈ మందులు కట్టోళ్ళకి, వాళ్ళ పురుగు మందులు వాళ్ళకి సరిపోతున్నాయండి. ఏదో సొంత పొలం కాబట్టి వేయలేక మనం ఏం చేద్దామని దీన్ని బతుకొని ఊగులాడుతున్నామండి. అంతేగాని 4 సంవత్సరాల నుంచి అంతగా దిగుబడి లేదండి పంట. మీరు చేసే కాలంలో అయితే నేను బాగా వయసులో ఉన్నప్పుడు బాగా పండిందండి పంట. బాగా పండించాం. పచ్చివేళ అంత అయ్యాయి. ఇంతెత్తు ఈ నెల అవుతాయండి. గాలికి వానలకి పడిపోయేది. ఇది బీటీ పత్తి కదండి, ఇప్పుడు పెరగట్లా. అంతకుముందు నాటు పత్తి కదండి, అవి పెరిగి నేను తెస్తున్నా. పాయలు తీసేవాళ్ళం 4 సార్లకి 4 సార్లకి 4 సార్లు తీస్తేనే నువ్వు ఆ పాయలో ఉంటావు అనుకో, ఈ పాయలో మడిసి అవపడవు. అట్లుండేది. అంత ఎత్తి పెరిగాయి పైనుంచి కింద కాసేయి, బాగా దిగుబడి వచ్చాయి. అప్పుడు కూలి కూడా తక్కువ, ఇప్పుడు కూలి ఎక్కువైంది. ఈ మందులు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు విత్తనాలు పెంచారు, అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. రైతే ఉన్నా దిగసారుతున్నాడండి. అయితే పోతున్నామండి. ఇప్పుడు 5 మడిచిని పిలిచామనుకో, ఎంత ఇస్తా? 500 ఇస్తావా, 600 ఇస్తావా? నోట్లో నుంచి అంతకుముందు పిలవగానే వచ్చేవాళ్ళు, మేము 10 రూపాయలు అటు ఇటు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదండి. ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ కూలి? ఇప్పుడు పత్తికి 400 ఇస్తున్నారండి. పత్తి ఏరితే పొద్దున పాడ ఇప్పుడేనండి వచ్చారు, అది వంగారు ఇప్పుడే. ఈ టైంలో? ఇది టైం 9-10 గంటలకు వస్తే ఎంతకు అయిపోతుంది? 10 అయిద్దండి చేలోకి వచ్చేసరికి. ఎంతవరకు? మళ్ళీ 5 అయితే ఉండరండి. 4 వరకు 400 ఖచ్చితంగా. 5కు 400 తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు అంటే 4-5 సంవత్సరాల క్రితం ఎట్లుండేది? అప్పుడు ఎంత అండి కూలి చాలా తక్కువ అండి, 200-250. అప్పుడు మనం చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు సెల్లులు వచ్చినాయి, ఇంతకుముందు సెల్లులు లేవు. రైలు బళ్ళు పోతుంటాయి. పలానా టైం పలాని బండి, అది 10 నిమిషాలు అటు రావచ్చు ఇటు రావచ్చు. దగ్గర ఉంది కాబట్టి ఆ బండి వచ్చిన దాకా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఆడకూతురు సెల్లు. ఇంకోటి ఈ పంటలో మీరు గమనించారా, ఇట్లా 5 భాగాలుగా రావడం జరుగుతుంది. ఒకటి ఉంటుందండి, ఇట్లా 5 భాగాలు. మామూలుగా సాధారణంగా పత్తి అనేది 4 భాగాలు, ఎక్కువ 4 వస్తూ ఉంటది. దీంట్లో 5 భాగాలు వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి. అయితే దీని నుంచి ఏమన్నా ఎక్కువ దిగుబడి కరెక్టేనండి, పెరిగిద్ది. మరి ఒక కన్ను పెరగలా. ఇప్పుడు నీ 2 కళ్ళను ఇంకో కన్ను పుట్టితే 3వ కళ్ళు అంటలా. ఇది అంతే. విత్తనాలు పెరిగినట్టేగా. విత్తనం అంటే ఒక విత్తనం ఏమన్నా ఎక్కువ విత్తనం ఉంటదండి, ఒక్కోటేమో తక్కువగా ఉంటది. తక్కువ ఉంటే మంచిది అంటారా? ఎక్కువ ఉంటే మంచిది, తూకం ఎక్కువ వచ్చింది. తక్కువ ఉందనుకో అది విత్తనం లేసి వచ్చింది పత్తి. అది ఇవాళ పూర్తిగా పత్తి గురించి మేము మీకు చెప్పాలనుకున్నది. బయోసీడ్ 6001 ఈ పంట వీళ్ళు వేయడం ద్వారా దీంట్లో దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది అని, అండ్ అలాగే ఇది 5 కన్నులుగా రావడం, ఒక 20-30 రోజుల పంట ముందుగా రావడం, అండ్ అలాగే పెస్ట్ నుంచి టాలరెన్స్ అంటే మీకు పురుగు అటాక్ అయినప్పుడు తట్టుకునేగలిగే శక్తి కూడా దీనికి ఎక్కువ ఉండడం, ఇలాంటి చాలా లక్షణాలు దీనికి ఉండడం వల్ల పంట కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అని చెప్పి రైతు మాటల్లో మీరు విన్నారు. థ్యాంక్ యూ.